ఐబొమ్మలో స్ట్రీమ్ అవుతున్న కొండ మూవీని అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ ఇది రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన మూవీ. ఇది ఒక 2 సంవత్సరాల కిందటే వచ్చింది. కాకుంటే ఐబొమ్మ వాడు ఇప్పుడు స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చినట్టున్నాడు. ఇకపోతే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే ఓకే అనిపించింది. ఇది రామ్ గోపాల్ వర్మ రేంజ్లో అయితే లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ మూవీస్ బాగాలేకపోయినా సరే మనకు ఒక మెసేజ్ ఇస్తుంది, చూడడానికి పర్వాలేదు, బాగానే అనిపిస్తాయి. కాకుంటే ఇది మరి ఎందుకో నాకంత ఇంప్రెస్ చేయలేదు. లేదు మీకు టైంపాస్ అవ్వట్లేదు, ఏదో రామ్ గోపాల్ వర్మ గారి మూవీ ఏదో అలా చూస్తామంటే మీరైతే చూడొచ్చు. నాకు వర్కౌట్ అవ్వలేదు, మీకు వర్కౌట్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్గా సర్ప్రైజింగ్ ఏంటంటే ఆర్జీవీ మూవీస్లో ఏ మూవీలో చూసినా సరే అడల్ట్ సీన్స్ అనేవి ఉంటాయి. కాకుంటే దీంట్లో ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేదు. ఇది ఫ్యామిలీతో కూడా కలిసి వాచ్ చేయొచ్చు. ఇకపోతే మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన హీరో చిన్నప్పటి నుంచే తప్పు చేసిన వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉండి కాలేజ్ టైంలో ఒక హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా నడిపిస్తాడు. తర్వాత మన హీరో ప్రజలందరికీ హెల్ప్ చేయాలని, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రజలందరికీ హెల్ప్ చేయాలని ఒక నక్సలైట్ గ్రూప్లో అయితే చేరుతాడు. తర్వాత మన హీరోకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, తర్వాత మన హీరో ప్రజలందరినీ ఎలా హెల్ప్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం చూడాలంటే ఈ కొండ మూవీని మీరు చూడాల్సిందే. ఇది కాన్సెప్ట్ అయితే. అండ్ ఇది ఒక బయోపిక్. ఇది బయోపిక్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. ఆ నెరేషన్ కూడా మనకంత ఎంగేజింగ్గా ఉండదు, స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. దానివల్ల మనకు మధ్యలో బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ దీంట్లో కొంతమంది పృథ్వీ చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మరి రామ్ గోపాల్ వర్మ తన మూవీస్కి మంచి మ్యూజిక్ అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మ్యూజిక్ అయితే కంపోజ్ చేయించుకుంటారనమాట. మ్యూజిక్ అయితే నాకైతే బాగుంది. సాంగ్స్ చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి సాంగ్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇకపోతే మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే స్టోరీ నెరేషన్ అయితే చాలా స్లో పేస్లో ఉంది. దానివల్ల మనకు మధ్యలో కాదు చాలా చోట్ల బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. అండ్ క్యారెక్టర్స్ యొక్క డబ్బింగ్ కూడా బాగాలేదనమాట. ఏదో బేస్ వాయిస్లో ట్రై చేశారు, దానివల్ల మనకు చిరాకు తెప్పించింది. అండ్ ఆర్జీవీ స్క్రీన్ ప్లే అయితే దీంట్లో కనిపించలేదు. ఆర్జీవీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఒకవేళ కనెక్ట్ అయింది అనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. కనెక్ట్ అవ్వకపోతే ఏదో ఎలా ఉంటుందంటే ఏదో షార్ట్ ఫిలిం స్క్రీన్ ప్లే లేకుంటే ఏదో యూట్యూబ్లో వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఆర్జీవీ స్క్రీన్ ప్లేస్ అంటే కనెక్ట్ అవ్వకపోతే. ఇది కూడా నాకు అలానే అనిపించింది. నాకు ఎందుకో దీంట్లో స్క్రీన్ ప్లే అంత కనిపించలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా అంత లేదు, ఎందుకంటే ఇది చిన్న మూవీ అంటే ఒక 1 crore 1.5 crore బడ్జెట్తో తీసినట్టున్నారు కాబట్టి నాకైతే అంతగా ఏం అనిపించలేదు. నాకు ఆ సినిమాటోగ్రఫీ కూడా అంత లేదు. అండ్ దీంట్లో అడల్ట్ సీన్స్ కూడా లేవు, మీరు ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఆర్జీవీ మూవీ ఏదో అలా టైం పాస్ కోసం చూస్తాము. ప్రెజెంట్ మూవీస్ కూడా ఏం లేవు అనమాట. దేవర మూవీ వల్ల ప్రెజెంట్ ఓటీటీలోకి ఏ మూవీస్ రాలేదు. అండ్ ఏదో అలా ట్రై చేస్తామంటే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. లేదు మాకు మంచి స్క్రీన్ ప్లే మంచి స్టోరీ ఎంగేజింగ్గా ఉండాలంటే ఈ మూవీ మీరు చూడడం కష్టమే. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఎటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.